అధ్యాయం 9. లాభం 7. డబ్బు కోసం పని చెయ్యొద్దు. 2002లో నేను ఒక రేడియో ప్రసంగ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక ఆయన నన్ను ఈ ప్రశ్న అడిగాడు. నేను సిలికాన్ వ్యాలీ కంప్యూటర్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. కాలిఫోర్నియాలో హైటెక్ పరిశ్రమ ఎంత దారుణంగా దెబ్బతిన్నదో మీకు తెలుసు. నన్ను ఉద్యోగంలోంచి తీసేయలేదు, కానీ జీతం తగ్గించి కొన్ని గంటల పాటే పనిచేయమన్నారు. ఇక్కడ బే ఏరియాలో రియల్ ఎస్టేట్ ఎంత ఖరీదైనదో మీకు తెలుసు కదా. నా తాకట్టు చెల్లింపు, నా తగ్గింపు జీతం అంతా ఉంది. నా జీతంలో ఇంకో కోత పడిందంటే ఆ ఇల్లు కాస్త పోతుందని భయంగా ఉంది. వీటితో పాటు నా రిటైర్మెంట్ పథకం, నా 401k దాదాపు పోయినట్లే. నేను ఏం చెయ్యాలి? మీరు ఇల్లు అమ్మేయడానికి ప్రయత్నించారా? అది నా మొదటి ప్రశ్న. నేను ప్రయత్నించాను, కానీ సమస్య ఏమిటంటే ఇంటి విలువ బాగా పడిపోయింది. దాంతో ఇల్లు అమ్మితే వచ్చే డబ్బు కన్నా నేనే ఎక్కువ బాకీ చెల్లించాలి. నేను కానీ ఇల్లు అమ్మితే కొనుక్కున్నవాడు నాకు డబ్బు ఇవ్వడానికి బదులుగా నేనే అతనికి డబ్బు చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు కూడా నేను ఎక్కడ నివసించాలనే సమస్య ఉండనే ఉంది. అద్దెలు కూడా తాకట్టు పేమెంట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి అని సమాధానం చెప్పాడు ఆ రేడియో శ్రోత. మీ భార్య ఏం చేస్తుంటారు అని అడిగాను. ఆమె ఓ చైల్డ్ కేర్ సెంటర్లో పనిచేస్తుంది. అక్కడ కూడా సమస్యలే. చాలామంది కుటుంబాల వాళ్ళు ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోతున్నారు. ఆమె ఉద్యోగం సురక్షితంగానే ఉంది, కానీ వాళ్ళు ఎక్కువ జీతాలు ఇచ్చుకోలేకపోతున్నారు. ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోసం ఆమె ఎందుకు ప్రయత్నించడం లేదు అని అడిగాను. ఆమెకు మారాలని ఉంది, కానీ ఆ చైల్డ్ కేర్ సెంటర్లో పనిచేయడం వల్ల కలిగే లాభాల్లో ఒకటి, మా ఇద్దరు పిల్లలు అక్కడ ఉచితంగా ఉంటున్నారు. చైల్డ్ కేర్లో పిల్లల కోసం డబ్బు కట్టాలంటే ఆ ఖర్చు మరో కంపెనీలో ఆమెకు వచ్చే జీతం అంత ఉంటుంది. ఇంటి దగ్గర ఉండి చెయ్యదగ్గ పార్ట్ టైం బిజినెస్ ఏదైనా ప్రయత్నించలేకపోయారా అని అడిగాను. చెప్పాను కదా, మా దగ్గర డబ్బు ఏమీ మిగల్లేదని. డబ్బు లేకుండా వ్యాపారం ప్రారంభించడం ఎలా? మీరు మీ భార్య కలిసి ఇంటి దగ్గర నుంచే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ప్రారంభించవచ్చు కదా. అది ప్రారంభించడానికి పెద్దగా డబ్బు అవసరం ఉండదు. వాళ్ళే మీకు శిక్షణ ఇస్తారు అని చెప్పాను. అవి కూడా చూసాం. వాళ్ళు ముందుగా డబ్బేమీ ఇవ్వడం లేదు. 2-3 సంవత్సరాలు మేం పనిచేశాకే అప్పుడు డబ్బులు వస్తాయిలా ఉంది పరిస్థితి. కానీ మాకు ఇవాళ డబ్బు కావాలి, 2-3 సంవత్సరాల తర్వాత కాదు అన్నాడు. ఆ దశలో ఆ రేడియో కార్యక్రమ నిర్వాహకుడు మధ్యలో కలుగజేసుకుని ప్రోగ్రామ్ టైం అయిపోయిందని చెప్పాడు. దాంతో ఆ శ్రోత, నేను మా సంభాషణను పూర్తి చేయలేకపోయాం. ఈ రేడియో ఇంటర్వ్యూను ఇక్కడ పేర్కొనడానికి కారణం ప్రధాన విలువల్లోని భేదాలను వివరించటానికే. ఆ శ్రోతకు వెంటనే డబ్బు కావాలన్నది అర్థమవుతుంది. ఆ విషయంలో నాకు అతని పట్ల సానుభూతి ఉంది. మీలో కొంతమందికి తెలుసు, నేను, నా భార్య కూడా ఒకప్పుడు అలాగే మా ఫ్లాట్ను కోల్పోయాం. కొన్ని వారాల పాటు ఇల్లు లేకుండానే ఉండాల్సి వచ్చింది. అందువల్ల డబ్బు అవసరం. అది లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందని నాకు తెలుసు. అయితే నేను, కిమ్ 10 సంవత్సరాల లోపే ఆర్థికపు ఇబ్బందుల్లోంచి బయటపడి స్వేచ్ఛను పొందగలిగామంటే కారణం మాకు డబ్బు, ఆస్తి మధ్య గల భేదం ఏమిటో తెలిసి రావడమే. నేను, కిమ్ ఏమీ లేని దశ నుంచి 10 సంవత్సరాల్లోగా ఆర్థిక స్వేచ్ఛను ఎలా పొందగలిగామో మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ కథంతా రిచ్ డాడ్ పుస్తకం, రిచ్ డాడ్ రిటైర్ యంగ్ రిటైర్ రిచ్లో ఉంది. అదనంగా రిచ్ డాడ్ పుస్తకం రిచ్ డాడ్స్ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్లో ఆరంభంలోనే నేను, కిమ్ 1985లో గూడులేని పక్షుల్లా మా జీవితాల్లోనే దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడం వివరంగా ఉంది. జీవితంలో దెబ్బతినడం అంటే ఏమిటో మీకేం తెలుసని ఎవరికైనా సందేహం కలిగితే అటువంటి పరిస్థితి మేము అనుభవించామని చెప్పడానికే ఆ 2 పుస్తకాల గురించి ప్రస్తావించాను. మేము ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడింది ఆ పుస్తకాల్లో వివరంగా ఉంది. అందువల్ల నాకు, కిమ్కు డబ్బు లేకపోవడం అంటే ఏమిటో తెలుసని, అందుకనే శ్రీమంతులం కావడానికి, ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి కృషి చేశామని మీకు నమ్మకంగా చెబుతున్నాం. మా ఇద్దరికీ డబ్బు లేకుండా జీవించడం అంటే ఎంత భయంకరమైన విషయమో బాగా తెలుసు. అది ఆర్థికపరమైన లోటు కంటే ఎక్కువగా మనల్ని గాయపరుస్తుంది. ఆ డబ్బు లేని స్థితి మా వైవాహిక జీవితాన్ని, మా ఆత్మవిశ్వాసాన్ని, మా వ్యక్తిపరమైన విలువల్ని పరీక్షించింది. బ్రతకడానికి 3 మార్గాలు. సైడ్ హెడ్డింగ్. రేడియో ప్రోగ్రాం అయిన తర్వాత మా కార్యక్రమంలో భాగంగా నాతో ఫోన్లో మాట్లాడిన ఆ యువ
కుటుంబీకుడి ఆవేదన నన్ను బాగా కదిలించింది. ఇది వరకటి అధ్యాయంలో చెప్పినట్లు మనం ఒకరితో ఒకరం ఆత్మతో ఆత్మగా లేదా భావోద్రేకానికి భావోద్రేకపరంగా మాట్లాడుకోవచ్చును. ఈ ప్రస్తుత సందర్భంలో మా మధ్య సాగిన సంభాషణ ప్రకంపనలు భయంతో నిండిన భావోద్రేకంతో సాగాయి. అతనిలోని భయాన్ని నేను గ్రహించి గాయపడ్డాను. ఆ భయం అనుభూతి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ అధ్యాయంలో నేను వర్ణిస్తున్న విలువ నిజానికి అనుభూతుల గురించే. కిమ్కు నా వ్యక్తిగతంగా తెలిసినది ఏమిటంటే, డబ్బు విషయానికి వచ్చినప్పుడు 3 రకాల అనుభూతులు, ఆ అనుభూతులతో 3 రకాలుగా జీవించడం జరుగుతుంది. ఆ అనుభూతులు ఇలా ఉంటాయి. నెంబర్ 1, భయానికి సంబంధించిన అనుభూతి. సైడ్ హెడ్డింగ్. నేను కిమ్ మేమున్న ఇంటిని కోల్పోయినప్పుడు, మా వద్ద డబ్బు లేనప్పుడు ఆ భయానుభూతి మమ్మల్ని నిర్వీర్యులుగా చేసింది. అది ఎంత తీవ్రమైనదంటే మా శరీరాలు ఒక్కసారిగా ముద్దుబారిపోయాయి. అటువంటి అనుభూతే రేడియో కార్యక్రమంలో నాతో ఫోన్లో మాట్లాడిన శ్రోత కథ విన్నప్పుడు కలిగింది. మా కుటుంబంలో కుర్రాడిగా నేను ఎదిగే రోజుల్లో ఉన్నప్పుడే సరిగ్గా అలాంటి అనుభూతి కలిగింది. మా అమ్మ నాన్న చాలా పేదవారు. వాళ్ళు తమ వైవాహిక జీవితంలో ఎక్కువ భాగం డబ్బులు లేని పరిస్థితుల్లోనే జీవించాల్సి వచ్చింది. నా బాల్యంలోనే చాలినంత డబ్బు లేకపోవడంలోని విషాద పరిస్థితిని మా కుటుంబం ఎదుర్కోవలసి వచ్చింది. నెంబర్ 2, ఆగ్రహం ఆశాభంగాల అనుభూతి. సైడ్ హెడ్డింగ్. జీవితంలోని ఆ రెండో విధానం ఆగ్రహం ఆశాభంగాలతో విచారకరమైన ఆ అనుభూతులతో లేచి పనిలోని వెళ్ళడానికి సిద్ధం కావాలి. నిజానికి అటువంటి పరిస్థితిలో వేరే ఏదైనా చేయాలి. ఇలాంటి అనుభూతి కలిగిన వాడికి మంచి ఉద్యోగం, ఎక్కువ జీతం ఉందనుకోండి. అతను ఆ ఉద్యోగాన్ని వదిలేయడానికి ఇష్టపడడు. అప్పుడే అతను ఆశాభంగాన్ని ఎదుర్కొంటాడు. ఉద్యోగం మానేస్తే వాళ్ళుంటున్న ప్రపంచం అంతా చిన్నాభిన్నమైపోతుంది. అటువంటి వాళ్ళు అంటుంటారు, నేను ఉద్యోగాన్ని వదులుకోలేను, వదిలేస్తే బ్యాంకులు వచ్చి మాకున్నవన్నీ తీసేసుకుంటారు అంటారు. వచ్చే సెలవుల వరకు ఎదురు చూడలేను అనో, లేదా రిటైర్మెంట్కి ఇంకా 10 ఏళ్లే ఉంది అనో అంటూ ఉంటారు. నెంబర్ 3, సంతోషం శాంతి సంతృప్తికి సంబంధించిన అనుభూతులు. సైడ్ హెడ్డింగ్. జీవించడంలోని 3వ విధానం ఏమిటంటే, మీరు పనిచేస్తున్నా చేయకపోయినా సమృద్ధిగా డబ్బు వస్తున్నప్పుడు మనశ్శాంతితో జీవించగలగడం. 1994లో కిమ్ నేను మా బిజినెస్ను అమ్మేసి రిటైర్ అయినప్పుడు సరిగ్గా మాకు అటువంటి అనుభూతులే కలిగాయి. కిమ్ వయసు 37, నా వయసు అప్పుడు 47. అటువంటి అనుభూతుల్ని పొందడానికి కృషి చేసి సాధించడం అనేది జీవితంలో ఎంతో విలువైన ఘట్టమని నా అభిప్రాయం. మేము ఎప్పటికీ పనిచేస్తున్నా పని చేయవలసిన అవసరం లేదనే భావన. ఏ సమయంలో అయినా మేము వద్దనుకున్నప్పుడు మానేయగలగడం, అయినా మా అవసరాలకు మించి మేము జీవించిన కాలం మాకు డబ్బు వచ్చేలా ఏర్పాటు చేసుకోగలగడం, ఇదంతా ఓ గొప్ప అనుభూతి. డబ్బుకు సంపదకు మధ్య గల భేదం. సైడ్ హెడ్డింగ్. రేడియోలో ఆ శ్రోతతో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అతను డబ్బు కోసమని మాత్రమే పనిచేస్తున్నంత కాలం అతని సమస్యలు తీరవు. నేను అతనికి పార్ట్ టైంగా భార్యతో కలిసి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ప్రారంభించమని చెప్పాను. పెద్ద జీతం కంటే మంచి ఆస్తిని సంపాదించడానికి అదే వాళ్లకు సరైన సమయం. దానికి అతను ఏమన్నాడు, ఓ మేము అవి కూడా చూసాం, వాళ్ళు ముందుగా డబ్బేమీ ఇవ్వడం లేదు, 2-3 సంవత్సరాలు మేము పనిచేసాకే అప్పుడు డబ్బులు వచ్చేలా ఉంది పరిస్థితి, కానీ మాకు ఇవాళ డబ్బు కావాలి, 2-3 సంవత్సరాల తర్వాత కాదు అన్నాడు. అతను తన జీవన స్థాయిని మార్చుకోవాలంటే తన విలువలను మార్చుకోవాలన్న సంగతి నాకు తెలుసు. మరో మాటలో చెప్పాలంటే అతని భార్య చిట్ట చివరికి ఎక్కువ డబ్బు సంపాదించడంతో పాటు కొత్త జీవితాన్ని కూడా సంపాదిస్తారనటంలో నాకెలాంటి సందేహము లేదు. ఒకవేళ వాళ్ళు తమ ప్రధాన విలువల్ని కానీ మార్చుకోకపోతే తమ శేష జీవితాన్ని బ్రతకడానికి రెండో మార్గం జీవితాంతం కోపంతోనూ నిరాశ నిస్పృహలతోనూ నెట్టుకు రావాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే వాళ్ళు డబ్బు కోసమే పనిచేయడానికి నిశ్చయించుకున్నారు, కానీ సంపద కోసం కాదు. సంపద అంటే ఏమిటి? సైడ్ హెడ్డింగ్. ఇంతకు ముందు వెలువరించిన పుస్తకాల్లోనూ రిచ్ డాడ్ ఇతర ఉత్పాదనల్లోనూ సంపద అనే దాన్ని డబ్బుతో కొలవలేమని, దాన్ని సమయంతో కొలవాలని చెప్పాను. దానికి మా నిర్వచనం ఇది. రానున్న కాలంలో ఎన్నాళ్ళు దాని సాయంతో జీవితాన్ని నెట్టుకురాగలమో ఆ సామర్థ్యమే సంపద. నేను చెప్పినట్టుగా సంపదను సమయంతో కొలవాలి. ఉదాహరణకు నా పేరుతో $1000 పొదుపు చేశాను అనుకోండి. నా ఖర్చులు రోజుకు $100 అయితే నా సంపద 10 రోజులన్నమాట. నా రోజువారీ ఖర్చులు $50 అయితే నా సంపద 20 రోజులు అవుతుంది.
అది అతి సూక్ష్మంగా సంపదకిచ్చే నిర్వచనంగా వివరించే ఉదాహరణ. అలా సంపదను డబ్బుతో కంటే టైంతో కొలవటం జరుగుతుంది. ఆరోగ్యం, సంపద ఒకలాంటివే. ఎందుకంటే రెండింటినీ టైంతోనే కొలుస్తారు. మనం డాక్టర్ ఎవరితోనో అన్నట్లుగా కథలు వింటుంటాం. ఏమని? నువ్వు 6 నెలల పాటే బతుకుతావు. డాక్టరు రోగి ఆరోగ్యానికి సంబంధించిన అంచనాని కాలంతో కొలిచి చెప్పారన్నమాట. నాకు తెలిసిన ఓ వ్యక్తి ఆర్థికంగా బాగా వెనకబడి తన సంపద గురించి నేను నెగిటివ్గా 2 నెలల్లో ఆస్తిపరుణ్ణి అనేవాడు. నిజానికి అతను అరువు తెచ్చుకున్న సమయం డబ్బుతోనే జీవించేవాడు. సగటు అమెరికా కుటుంబం ఆర్థికపరమైన విపత్తుకు 3 నెలల జీవితానికంటే తక్కువ స్థాయి దూరంలో ఉంటుందని మామూలుగా అంటూ ఉంటారు. సగటు జీతం వ్యవధి 2 వారాలైతే లేదా 14 రోజులైతే సగటు అమెరికా కుటుంబం 44 రోజుల సంపద కలిగి ఉందన్నమాట. ఆ తర్వాత వాళ్ళ జీవన స్థాయి తగ్గిపోతూ వస్తుంది. సంపద కంటే డబ్బు కోసం పనిచేయడంలోనే ఈ సమస్య ఏర్పడుతుంది. ఇంకా ముందుకు వెళ్ళే ముందు మిమ్మల్ని మీరే ఇలాంటి ప్రశ్న ఒకటి అడగాలనుకుంటారు. నేను కానీ ఇవాళ పనిచేయడం మానేస్తే ఆర్థిక పరంగా నేను ఎన్నాళ్ళు నిలదొక్కుకోగలను అని. అందుకు సమాధానం ఏమిటంటే, మీకున్న సంపద ఇవాల్టి ఒక్కరోజే. ఒక మంచి వార్త ఏమిటంటే, ఇవాళ మీరు ఎక్కువ డబ్బు సంపాదించకపోయినా మీ సంపదను బాగా పెంచుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ సంపద కోసం పనిచేయడాన్ని బోధిస్తుంది. సైడ్ హెడ్డింగ్. వేర్వేరు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల గురించి నేను పరిశోధన చేసినప్పుడు ఉపన్యాసకులు వివరించే కఠినమైన విలువలకు సంబంధించిన అంశాల్లో ఒకటి డబ్బు కోసం పనిచేయటానికి, సంపద కోసం పనిచేయటానికి మధ్య గల భేదం. నేను హాజరైన సమావేశాల్లో ఒకసారి ఓ అతిథి మీటింగ్ మధ్యలో చెయ్యెత్తి నేనెంత డబ్బు సంపాదించగలను అని అడిగాడు. దురదృష్టవశాత్తు సమావేశకర్త ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. బిజినెస్ని నిర్మించడానికి, ఉద్యోగం చేయడానికి మధ్య గల తేడాను, మరీ ముఖ్యంగా డబ్బుకు, సంపదకు మధ్య గల భేదాన్ని సమగ్రంగా వివరించలేకపోయాడు. తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు రాని అలాంటి సందర్భాల్లోనే చాలామంది గందరగోళానికి, నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటారు. ఆ సందర్భంలో ఉపన్యాసకుడు చెప్పిన సమాధానం ఏమిటంటే, మీ ఆదాయానికి పరిమితి ఉండదు. అటువంటి సమాధానంతో వచ్చే సమస్య ఏమిటంటే, ఆ మీటింగ్కు హాజరైన వారిలో చాలామంది అపరిమితమైన సంపదను ఎదురుచూడటం లేదు. వాళ్ళు కోరుకునేది నెలకు $1000 నుంచి $3000 వరకు లభించే అదనపు ఆదాయం కోసం ఉన్న అవకాశాలు. నా ఉద్దేశంలో వాళ్ళు ఆలోచించేది డబ్బే కానీ సంపద కాదు. మరో మాటలో చెప్పాలంటే డబ్బులో 2 రకాలుంటాయి. ఒకటి శ్రమ ద్వారా వచ్చే డబ్బు, రెండవది ఆస్తుల ద్వారా వచ్చే డబ్బు. మీరు సంపద గలవారు కావాలంటే ఆస్తుల ద్వారా వచ్చే డబ్బు అవసరమవుతుంది. మీరు జీవితాంతం కఠినంగా శ్రమించాలనుకుంటే అప్పుడు డబ్బు కోసమే పనిచేయండి. చాలామంది చేస్తున్నది అదే. గందరగోళం సృష్టించిన మరో అంశం ఏమిటంటే, ఆ సందర్భంలో ఉపన్యాసకుడు ఇలా అన్నాడు, సరే, మీకు కావాల్సిందల్లా నెలకు $3000 అదనపు డబ్బు. అయితే మీరు పని చేసినా చేయకపోయినా మీ శేష జీవితంలో ఆ డబ్బు వస్తుందని మీరు ఊహించగలరా? చాలామంది ఆ మాటలకు అనుకూలంగా స్పందించిన నా సందేహం ఏమిటంటే, చాలామంది కోరుకునేది ఆ అదనపు $3000 తర్వాతి నెలలోనే రావాలని. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు ఉచితంగా పనిచేసి బిజినెస్ నిర్మించి ఆ తర్వాత ఎప్పుడో శాశ్వతంగా డబ్బు వస్తుందంటే అది వాళ్ళను ఆకట్టుకుంటుందా? అక్కడున్న వాళ్ళలో చాలామంది స్వయం ఉపాధి ఏర్పరచుకున్న ఉద్యోగుల్లా డబ్బు కోసం పనిచేసే వారిలాగే ఆలోచిస్తున్నారు. ఆస్తుల నుంచి వచ్చే సంపద కోసం పనిచేసే బిజినెస్ యాజమానుల్లాగా, పెట్టుబడిదారుల్లాగా వాళ్ళు ఆలోచించడం లేదు. ఓ విభిన్న తరహా డబ్బు. సైడ్ హెడ్డింగ్. సంపన్నులు మరింత సంపన్నులుగా కావటానికి గల కారణం వాళ్ళు ఓ విభిన్న తరహా డబ్బు కోసం పనిచేస్తుంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉన్న ఈ రేఖాచిత్రం మీకు సుపరిచితం కాకపోతే, మీకు అదనంగా వివరణ కావాల్సి వస్తే నా సలహా ఏమిటంటే, మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ చదవండి, లేదా ఆ పుస్తకం చదివిన మీ స్నేహితుని అడిగి దాని గురించి వివరించమనండి. ఇది చాలా ముఖ్యమైన రేఖాచిత్రం. రిచ్ డాడ్ చెప్పిన చాలా పాఠాలకు కేంద్ర బిందువు లాంటిది. మా రిచ్ డాడ్ తరచుగా అనేవారు, మా బ్యాంకర్ నా రిపోర్ట్ కార్డు ఎప్పుడూ అడగలేదు. ఆయన నా ఆర్థికపరమైన స్టేట్మెంట్ అడిగేవాడు. స్కూలు వదిలిన తర్వాత నీ ఫైనాన్షియల్ స్టేట్మెంటే నీ రిపోర్ట్ కార్డు. నీ ఆర్థిక నివేదిక నీ ఆర్థికపరమైన తెలివితేటల్ని కొలిచి చూపుతుంది అనేవారు. ఆర్థిక స్వేచ్ఛ లేదా గొప్ప సంపద కావాలనుకునే వారికి ఈ రేఖాచిత్రం అందువల్లే చాలా ముఖ్యమైనది.
ఫోకస్లో ఉన్న భేదం సైడ్ హెడ్డింగ్. ఈఎస్ మధ్య బిఐ మధ్య గల భేదాన్ని ఈ ఆర్థిక నివేదిక వల్ల బాగా వివరించవచ్చు. క్వాడ్రంట్లోని ఎడమవైపునకు కుడివైపు క్వాడ్రంట్ మధ్య గల భేదం ఫోకస్లోనే ఉంది. దిగువ వివరణ ఇవ్వడం జరిగింది. సీదా సాదాగా చెప్పాలంటే ఈఎస్ క్వాడ్రంట్లో ఉన్న వారి దృష్టి ఇలా ఉంటుంది. దీని మీద రేఖాచిత్రం ఇవ్వబడింది, ఒకసారి చూడండి. ఇక బిఐ క్వాడ్రంట్లోని వారు తమ దృష్టిని ఇలా కేంద్రీకరిస్తారు. మరలా స్క్రీన్ మీద దానికి సంబంధించిన రేఖాచిత్రం ఇవ్వబడింది, ఒకసారి చూడండి. మీరింకా డబ్బు కోసమే పనిచేస్తున్నారా? సైడ్ హెడ్డింగ్. ఆర్థిక వివరణ పట్టిక చూపిస్తున్న ప్రాథమిక భేదం ఏమిటంటే ఈఎస్ క్వాడ్రంట్లో ఉన్న వాళ్ళు ఇంకా డబ్బు కోసమే పనిచేస్తూ ఉన్నారని, బి మరియు ఐ క్వాడ్రంట్లో ఉన్న వాళ్ళు ఫోకస్ చేస్తున్నది డబ్బు కోసం పనిచేయడం కంటే ఆస్తులు సంపాదించడానికి కృషి చేస్తున్నారని. అందువల్లే ఈ లేదా ఎస్ క్వాడ్రంట్లో ఉన్న వ్యక్తి కంటే బి లేదా ఐ క్వాడ్రంట్లో ఉన్న వ్యక్తికి ఎక్కువ ఆస్తి ఉంది. ఒకవేళ బి లేదా ఐ వ్యక్తి పనిచేయడం మానేస్తే ఆ ఆస్తులు తమ పనిని కొనసాగిస్తూ బి లేదా ఐ క్వాడ్రంట్ వ్యక్తికి డబ్బును సమకూర్చుతూ ఉంటాయి. 3 రకాల ఆస్తులు. సైడ్ హెడ్డింగ్. ఆస్తుల పట్టికలో మనకు 3 రకాల ఆస్తులు కనిపిస్తాయి. దిగువ ఇచ్చిన రేఖాచిత్రాన్ని గమనించండి. ఆర్థిక స్వేచ్ఛకు ఓ సాధారణ ప్రణాళిక. వయసులో ఉండగానే రిటైర్ కావడానికి, అది ఆస్తిపాస్తులతో రిటైర్ కావడానికి నేను నా భార్య కిమ్ ఉపయోగించిన ఓ సాధారణ ప్రణాళిక ఏమిటంటే ముందుగా ఓ బిజినెస్ సంస్థను నెలకొల్పడం, రెండవది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం. ఇంతకు ముందే చెప్పినట్లుగా ఈ కార్యక్రమం 1985లో ప్రారంభమై 1994లో ముగిసింది. ఏమీ లేని దశ నుంచి ప్రారంభించాము. స్టాక్లో ఓ సింగిల్ షేర్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్ కానీ ఏవీ లేకుండా సంపూర్ణమైన ఆర్థిక స్వేచ్ఛతో మేమిద్దరం రిటైర్ అయ్యాం. అలా ఓ సాధారణ ప్రణాళిక వేసుకుని అదే కొనసాగించాము. కొంతమంది నన్ను అడిగారు, నువ్వు ముందుగా బిజినెస్ ఎందుకు ప్రారంభించావు అని. ఆ ప్రశ్నకు 3 సమాధానాలు ఉన్నాయి. మొదటి సమాధానం ఏమిటంటే బిజినెస్ చేయడం వల్ల చాలా డబ్బును చలామణిలోకి తేవటం వీలవుతుంది. ఈ పుస్తకం ప్రారంభంలోనే ఒక వ్యక్తి శ్రీమంతుడు కావటానికి 11 మార్గాలున్నాయని రాశాను. అంటే డబ్బు కోసం ఒకరిని పెళ్లి చేసుకోవడం ఇత్యాదులు. కిమ్కు నాకు సంపన్నులు కావటానికి అనిపించిన ఉత్తమ మార్గం బిజినెస్ను ప్రారంభించడం. రెండవ సమాధానం బి క్వాడ్రంట్లో ఉన్నవారు ఆదాయం సంపాదిస్తే దానికి అనుకూలంగా ప్రోత్సహించడానికి, ఈ క్వాడ్రంట్లో ఉన్నవారు సంపాదిస్తే శిక్షించడానికి అమెరికా ట్యాక్స్ చట్టాలు సుముఖంగా ఉన్నాయి. మూడవ సమాధానం బిజినెస్ని అభివృద్ధి పరచడం, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం. చాలామంది నిజమైన సంపన్నులు ఈ ప్రణాళికనే అనుసరిస్తారు. రియల్ ఎస్టేట్ కొనడం ఎలా సాధ్యమవుతుంది? 2000లో స్టాక్ మార్కెట్ పతనం తర్వాత స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా రిస్క్తో కూడిన వ్యవహారాలనే జ్ఞానోదయం కలిగింది. ఆ పతనం తర్వాత చాలామంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే ఎలా ఉంటుందని ఆలోచించసాగారు. చాలామందికి ఉండే సమస్య ఏమిటంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి అవసరమైన నిధులు వాళ్ళ దగ్గర లేకపోవటం, లేదా రియల్ ఎస్టేట్ చాలా ఖరీదైనదిగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు ఉండటం. ఇవాళ కూడా నన్ను కొందరు తరచుగా అడుగుతూ ఉంటారు, అద్దె కట్టడానికే డబ్బులు లేని పరిస్థితిలో రియల్ ఎస్టేట్ కొనడం ఎలా సాధ్యమవుతుంది అని. నా సమాధానం ఎప్పుడూ ఒకటే, పగలు మీరు మీ ఉద్యోగాన్ని కొనసాగించండి, ఒక పార్ట్ టైం వ్యాపారాన్ని ప్రారంభించండి అని ఎప్పుడు చెబుతుంటాను. బిజినెస్లో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాక తర్వాతి మెట్టు ఏమిటంటే ఉద్యోగాల్ని కొనసాగిస్తూనే బిజినెస్ ద్వారా మీకు వచ్చిన అదనపు ఆదాయంతో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి. ఆ విధంగా మీరు డబ్బు కోసం పనిచేసే స్థితికి బదులుగా ఆస్తులు పొందే స్థితికి చేరుకునేటట్లు మీ జీవితాన్ని మలుచుకోగలుగుతారు. తెలివితేటల్లో 3 రకాలు. సైడ్ హెడ్డింగ్. ఆర్థిక విజయం సాధించడానికి 3 విభిన్న తరహా విద్యలు, అకాడమిక్, పాండిత్య ప్రకర్ష, వృత్తిపరమైన, ఆర్థికపరమైన విద్యలున్నట్లే వాస్తవ ప్రపంచంలో ఆర్థిక విజయం సాధించడానికి 3 విభిన్న తరహా తెలివితేటలు అవసరమవుతాయి. ఆ 3 విభిన్న తరహా తెలివితేటలు ఇవి. నెంబర్ 1, మానసికపరమైన తెలివితేటలు. సాధారణంగా ఐక్యూ పేరిట వీటి కొలతను పాఠశాల స్థాయిలోనే కొలుస్తారు. నెంబర్ 2, భావోద్రేకపరమైన తెలివితేటలు. ఈ భావోద్రేకపరమైన తెలివితేటలు మానసికమైన తెలివితేటల కంటే 25 రెట్లు శక్తివంతమైనవంటారు.
భావోద్రేకమైన తెలివితేటలకు ఉదాహరణలు: ప్రతి విషయంపై వాగ్వాదం పెట్టుకోకుండా ప్రశాంత చిత్తంతో ఉండగలగడం, దీర్ఘకాలంలో సరైన జీవిత భాగస్వామి కాదని మీరు అనుకునే వ్యక్తిని వివాహం చేసుకోకపోవడం, ఆలస్యంగా లభించే ప్రతిఫలం, ఇది వాటి అనేక ఆర్థిక సమస్యలకు కారణమవుతున్న తక్షణం లభించే ప్రతిఫలానికి వ్యతిరేకం కోసం ఎదురుచూడటానికి సిద్ధపడటం. నెంబర్ 3, ఆర్థికపరమైన తెలివితేటలు. నీ వ్యక్తిగత ఆర్థిక స్టేట్మెంట్ను బట్టే నీ ఆర్థికపరమైన తెలివితేటలను కొలవడం జరుగుతుంది. నువ్వెంత డబ్బు సంపాదిస్తున్నావు, ఎంత డబ్బు ఖర్చు చేయకుండా ఉంచగలుగుతున్నావు, ఆ డబ్బు ఇంకా ఎంత ఎక్కువగా పెరగటానికి దోహదపడుతుంది, నీకున్న డబ్బు ఎన్ని తరాల వరకు కొనసాగుతుంది అనే అంశాలను బట్టి నీకున్న ఆర్థికపరమైన తెలివితేటలను కొలవచ్చు అనేవారు మా రిచ్ డాడ్. తెలివైన వారు ఎందువల్ల సంపన్నులు కాలేకపోతున్నారు? సైడ్ హెడ్డింగ్. మా పూర్ డాడ్ లాగే అత్యధిక స్థాయి తెలివితేటలు కలిగి ఉండి స్కూల్లో మంచి పేరు తెచ్చుకున్న వారు సంపన్నులు కావడంలో విజయం పొందలేకపోవడానికి కారణం వాళ్లకు భావోద్రేకపరమైన తెలివితేటలు లేకపోవడమే. అవే ఆర్థిక విజయానికి, సంపదను ఏర్పరచుకోవడానికి దోహదం చేస్తాయి. ఆర్థికపరమైన తెలివితేటల స్థాయి తక్కువగా ఉండడానికి ఇవే 4 సాధారణ సంకేతాలు. నెంబర్ 1, వాళ్ళు ధనవంతులు అవ్వటానికి చాలా కాలం పడుతుంది. అందుకు కారణం వాళ్ళు మనీ గేమ్ ఆడేటప్పుడు అతి జాగ్రత్తలు పాటిస్తారు. వాళ్ళకెందుకలా తరచుగా జరుగుతుందంటే, ఈ క్వాడ్రంట్లో ఉన్న ఆ తరహా వ్యక్తులు ఉద్యోగం చేస్తూ వాళ్ళ ఆదాయాన్ని అధిక శాతం పన్నులకు చెల్లిస్తుంటారు. తెలివిగా సరైన పద్ధతిలో పెట్టుబడులు పెట్టలేకపోతుంటారు. ఉన్న డబ్బును బ్యాంకులో ఉంచి తక్కువ వడ్డీని సంపాదిస్తూ ఉంటారు. ఆ కాస్త ఆదాయం కూడా అత్యధిక ట్యాక్స్ పరిధిలోకి లోనై ఉండటం వల్ల ఎక్కువ పన్నులు రూపేణా పోతుంది. నెంబర్ 2, చాలా తొందరగా ధనికులమైపోవాలని చేసే ప్రయత్నం. భావోద్రేకపరమైన తెలివితేటలు లేకపోవడం అంటే ఓర్పు లేకపోవడం అని అర్థం. ఈ తరహా వ్యక్తులు తరచుగా ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి లేదా ఓ సరికొత్త ఐడియా నుంచి మరికొత్త సరికొత్త ఐడియాకు మారిపోతుంటారు. ఒకటేదో ప్రారంభించి విసుగొచ్చి మళ్ళీ వదిలేస్తూ ఉంటారు. నెంబర్ 3, ఆవేశంలో ఖర్చు పెట్టడం. ఈ తరహా వ్యక్తులు ఇష్టపడి చేసే పని ఏమిటంటే షాపింగ్. అది కూడా అలసట కలిగేంత వరకు చేస్తూనే ఉంటారు. డబ్బు అంటే ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. చూస్తుంటే డబ్బు నా చేతుల మీదుగా పరుగు తీస్తూ ఉంటుంది అన్నట్లు మాట్లాడుతుంటారు. నెంబర్ 4, విలువైనది పొందడాన్ని నిలబెట్టుకోలేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఈ తరహా వ్యక్తి ఏదైనా సొంతం చేసుకున్నా లేదా పనులు చేపట్టినా వాటి ద్వారా డబ్బు పోగొట్టుకోవడమే కానీ రాబట్టుకోవడం అంటూ ఉండదు. ఎలా అంటే, నాకు తెలిసిన ఉదాహరణ చెప్పాలంటే, కొంతమంది నాకు తెలిసిన వారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. వాళ్ళు సొంతం చేసుకున్న మరుక్షణం దాన్ని అమ్మేయడం, ఆ ఆదాయాన్ని క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడానికి ఉపయోగించడం, లేదా స్టూడెంట్స్ లోన్స్ చెల్లించడానికి, లేదా విహారానికి కొత్త బోటు కొనుక్కోవడానికి, లేదా విహారయాత్రలకు ఖర్చు పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇంకోలా చెప్పాలంటే, అలాంటి వాళ్ళు తక్కువ విలువగల వాటిని పట్టుకుని వేలాడుతూ నిజమైన విలువగలగా వాటిని అమ్మేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో చాలామంది బిజినెస్ చేయడం కంటే ఎవరి కోసమో పనిచేస్తూ తమకు ఎప్పటికీ సొంతం కాలేని వాటి కోసం కఠిన శ్రమకు గురవుతుంటారు. వాళ్ళ భయోద్రేకం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, వాళ్ళు స్వేచ్ఛ కోసం పనిచేయటానికి బదులుగా భద్రత కోసం పనిచేస్తుంటారు. ఆర్థికపరమైన తెలివితేటలకు భావోద్రేకపరమైన తెలివితేటలు చాలా ముఖ్యం. సైడ్ హెడ్డింగ్. ఈ అధ్యాయం రేడియో ఇంటర్వ్యూతో మొదలైంది. అలా మొదలు పెట్టడానికి కారణం, ఇంటర్వ్యూలో పాల్గొన్న యువకుడు భావోద్రేకపరంగా తనను తాను అదుపులో పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అతను మానసికంగా చురుకైన వాడిలాగే ఉన్నాడు, కానీ అతనిలోని భావోద్రేకాల వల్ల కుతర్కంగా ఆలోచిస్తున్నాడు. మీరు కానీ భావోద్రేకపరంగా మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోకపోతే మీ ఆర్థికమైన సవాళ్లను పరిష్కరించుకోగలిగే అవకాశాలు తగ్గిపోతుంటాయి. సీదా సాదాగా చెప్పాలంటే, మీరు ధనికులు కావాలనుకుంటే మీ మానసికపరమైన తెలివితేటల కంటే భావోద్రేకపరమైన తెలివితేటలు చాలా ముఖ్యం. అత్యున్నత భావోద్రేకపరమైన ఐక్యూ కలిగి ఉండటం అత్యున్నత ఆర్థికపరమైన ఐక్యూను చాలా అవసరం. అమెరికాలోని అత్యంత సంపన్నుడైన పెట్టుబడిదారు వారెన్ బఫెట్ ఒక సందర్భంలో ఇలా అన్నారు: తన భావోద్రేకాన్ని అదుపులో పెట్టుకోలేని ఏ వ్యక్తి అయినా తన డబ్బును అదుపులో పెట్టుకోలేడు. నేను వయసులో ఉన్నప్పుడు భావోద్రేకపరంగా మందబుద్ధితో ఆలోచిస్తూ ఈ రోజుకే జీవించు అని అనుకునేవాడిని. ఆ ఒక్క కారణం వల్లే నాకు బిజినెస్కు సంబంధించిన ఏం చెయ్యాలో తెలిసిన 47 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆర్థిక స్వేచ్ఛను సాధించలేకపోయాను.
ఎప్పుడైనా నేను అధికోత్సాహంతో గాడి తప్పినా, అంటే చాలా తొందరగా ధనికుణ్ణి అయిపోవాలని అనుకున్నా, లేదా నిరాశ నిస్పృహలతో విరమించుకున్నా, అలాంటి సందర్భాల్లో మా రిచ్ డాడ్ తరచుగా అనేవారు, ఎదిగిన తర్వాత మళ్ళీ రా, అప్పుడు ధనికుడివి ఎలా అవ్వాలో నీకు చెబుతాను అని. మీ భావోద్రేకపరమైన బుద్ధిని మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నారా? సైడ్ హెడ్డింగ్. భావోద్రేకపరమైన ఐక్యూ పెరిగినప్పుడల్లా నా జీవితం మెరుగవడం అనేది నా వ్యక్తిగతమైన అనుభవం. గతంలో నేను మెరైన్లో పనిచేయటం వల్ల నేను ఉద్రేక స్వభావాన్ని కావడమే కాదు, హింసాత్మక ధోరణి, కోపావేశాలతో వ్యవహరించేవాణ్ణి. వియత్నాం నుంచి తిరిగి వచ్చిన తర్వాత రిచ్ డాడ్ అన్నారు, నీ కోపావేశాలు, ఉద్రేకపూరితమైన ప్రతిస్పందన వియత్నాంలో నిన్ను బతికించి ఉండొచ్చు, కానీ అవే భావోద్రేకాలు వ్యాపార ప్రపంచంలోని నీ అంతం చూస్తాయి. ఆర్థికపరమైన ఐక్యూ పెరగటానికి భావోద్రేకపరమైన ఐక్యూ పెరగవలసిన అవసరం ఎంతైనా ఉందని రిచ్ డాడ్ గట్టిగా సూచించారు. నా భావోద్రేకాల సంయమనం పెరిగిన తర్వాత నా వైవాహిక జీవితం, నా వ్యాపార నైపుణ్యాలు మెరుగయ్యాయి. దాంతో నా పెట్టుబడి నైపుణ్యాలు మెరుగయ్యాయి. కోపాన్ని అల్లంత దూరంలో పెట్టడం వల్ల అప్పుడప్పుడు అది నా మీద ఆధిపత్యం చెలాయిస్తున్నా నా ఆరోగ్యం కూడా మెరుగైంది. నా భావోద్రేకపరమైన తెలివితేటల మెరుగుదలకు మొదటి మెట్టు ఏంటంటే ఆ మెరుగుదల అవసరాన్ని నేను అంగీకరించడం. మీరు కూడా నాలాగే కాస్త ఎక్కువ భావోద్రేకపరమైన పరిపక్వతను ఉపయోగించేవారైతే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మీకు ఉత్తమమైన శిక్షణా క్షేత్రం అవుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లోని ఉత్తమ విలువల్లో ఒకటి, అది మీ భావోద్రేకపరమైన ఐక్యూ స్థాయి పెరిగేలా చేస్తుంది. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయేవారు, మీతో అబద్ధాలు ఆడేవారితో వ్యవహరిస్తున్నప్పుడు, మీకున్న భయాలను అధిగమించే సందర్భాల్లోనూ, మీరు నిరుత్సాహంగా ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహాలు ఆవరించినప్పుడు, మీ పట్ల మీకు అసహనం ఏర్పడినప్పుడు, మీ భావోద్రేకపరమైన ఐక్యూని కానీ మీరు పెంపొందించుకోగలిగితే అప్పుడు మీరు మంచి వ్యక్తి అవుతారు. ఇంకోలా చెప్పాలంటే, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మీ గురించి మీరు తెలుసుకోవడానికి, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి గొప్పగా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, నా భావోద్రేకాలు నా జీవితంలో ఏ విధంగా జోక్యం కలుగ చేసుకుంటున్నాయి? నా భావోద్రేకాల వల్ల నేను నెంబర్ 1 బిడియపడుతున్నానా? నెంబర్ 2 తిరస్కారం పట్ల భయానికి గురవుతున్నానా? నెంబర్ 3 భద్రత అవసరం అనుకుంటున్నానా? నెంబర్ 4 అసహనానికి గురవుతున్నానా? నెంబర్ 5 చాలా కోపిష్టిగా ఉంటున్నానా? నెంబర్ 6 ఏ అలవాటుకైనా బానిసనయ్యానా? నెంబర్ 7 తేలిగ్గా ఉద్రేకానికి గురవుతున్నానా? నెంబర్ 8 ఆగ్రహానికి గురవుతున్నానా? నెంబర్ 9 తొందరగా మారలేకపోతున్నానా? నెంబర్ 10 సోమరితనానికి లోనయ్యానా? ఇంకా నెంబర్ 11 మీ ఇష్టాన్ని బట్టి బ్రాకెట్లో రాసుకోండి. మళ్ళీ నేను చెప్పేది ఏమిటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లోని గొప్ప విలువల్లో ఒకటి ఏమిటంటే, అది మీ భావోద్రేకపరమైన తెలివితేటలకు పరీక్ష పెట్టి చాలా సందర్భాల్లో మీరు గొప్పగా మెరుగవటానికి దోహదం చేస్తుంది. మీ భావోద్రేక ఐక్యూను ఒకసారి మెరుగుపరుచుకోవడం మొదలుపెట్టిన తర్వాత మీ జీవితంలోని ఇతర అంశాల్లో కూడా అభివృద్ధి చెందడం మీరు గమనించవచ్చు. ఇతరులలో మాట్లాడడం మీకు తేలికవుతుంది. మీరు స్పష్టంగా భావ ప్రకటన చేయగలుగుతారు. ఇతరుల భావోద్రేకాలను కూడా మీరు సమర్థంగా సంపాదించగలుగుతారు. అది మీరు బాగా చేయగలిగిన రోజున మీ బిజినెస్ కూడా చాలా వేగంగా పెరుగుతుంది. మీరు సహనశీలి అయితే అప్పుడు మీరు మంచి పెట్టుబడిదారు కూడా అవుతారు. భావోద్రేకమైన తెలివితేటలను మీరు అభివృద్ధి చేసుకున్న తర్వాత మీ వైవాహిక జీవితం కూడా మెరుగవుతుంది. మీరు వివాహితులైతే ఒకవేళ ముందు మీరు పెళ్లి చేసుకోబోతున్న ఆ ధోరణి మీకు ఉపయోగపడుతుంది. వివాహం అనేది భావోద్రేక పరంగా చూస్తే అది ఎంత ముఖ్యమైన అంశమో మనకు తెలిసిన విషయమే. మీరు మంచి పేరెంట్ అవుతారు కాబట్టి పిల్లల్ని కూడా బాగా పెంచగలుగుతారు. అందువల్ల నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో చేరి కొన్ని సంవత్సరాల కాలాన్ని మీరు పెట్టుబడి పెట్టగలిగితే అది మీ జీవితానికి ఎన్నో కోణాల్లో లాభదాయకమవుతుంది. ఎందువల్ల అంటే అసలు జీవితమే భావోద్రేక భరితమైన విషయం కాబట్టి. ఓ శ్రేయస్కరమైన వివాహం. సైడ్ హెడ్డింగ్. కిమ్ నేను కలిసి ఆర్థికపరమైన స్వేచ్ఛను సాధించడానికి వేసిన ప్రణాళిక మా వైవాహిక జీవితానికి గొప్పగా దోహదం చేసింది. 0 నుంచి మేము ఒక ప్రాజెక్టును ప్రారంభించి దానికోసం ఇద్దరం కృషి చేశాం. బిజినెస్ను నడిపించడంలో మాకు ఎదురైన ఒడిదుడుకులు మా వైవాహిక జీవితానికి పెద్ద సవాలుగా పరిణమించాయి. అయినా చివరికి అవి మా వివాహాన్ని దృఢతరం చేశాయి. మేమిద్దరం కలిసే రిస్కులు ఎదుర్కొన్నాము, నష్టాలను కలిసే స్వీకరించాము.
విజయోత్సవాలను కలిసే జరుపుకున్నాము. ఇంతకు ముందే చెప్పినట్లు మాది సీదాసాదా ప్రణాళిక. 1985లో నేను, కిమ్ కలిసి మా దగ్గర ఏమీ లేకుండానే బిజినెస్ మొదలుపెట్టాం. 1991లో మా వ్యాపారం పుంజుకున్నాక మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాం. 1994లో మా వ్యాపారాన్ని అమ్మేసి ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి జీవితాంతం ఆర్థికమైన స్వేచ్ఛతో రిటైర్ అయ్యాం. మేము వేసిన ప్రణాళిక సులువైనది. అది మా జీవితాలను సులభతరంగాను సంతోషభరితంగాను తీర్చిదిద్దింది. మనలో చాలామందికి తెలుసు, వివాహంలో వాగ్వాదాలకు దారితీసే ప్రధానమైన అంశాల్లో ఒకటి డబ్బుకు సంబంధించిన అంశం. ఇవాళ మా వైవాహిక జీవితం దృఢంగా ఉందంటే అందుకు కారణమైనది డబ్బు కాదు, మేమిద్దరం కలిసి వ్యాపారాన్ని నిర్వహించగలిగాం. అదే అసలైన కారణం. విడివిడిగా ఎదగకుండా మేం కలిసే ఎదిగామంటే అందుకు దోహదం చేసిన అంశం మాలో ఏర్పడిన భావోద్రేకపరమైన పరిపక్వత. కొంతమంది అంటూ ఉంటారు, మా ఆయనతో కలిసి పనిచేయటం నా వల్ల కాదు, ఆయన దగ్గరుంటే నాకు చాలా ఇబ్బందే అని. నేను నిజాయితీగా చెప్తున్నాను, కిమ్ కానీ లేకపోతే నేను ఇవాళ విజయవంతంగా నిలదొక్కుని ఉండలేకపోయేవాడిని. అంతేకాదు, ఆమె నేను వేర్వేరు సంస్థల్లో వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్నా కూడా మా వైవాహిక జీవితం విజయవంతమై ఉండేది కాదు. మేము విడిగా పనులు చేసుకుంటే విడిగానే ఎదిగి ఉండేవాళ్ళం. కలిసి వ్యాపారాన్ని నిర్వహించటం, కలిసి పెట్టుబడులు పెట్టడం వల్ల మా వివాహ బంధం గట్టిపడింది. ఎందువల్ల అంటే మా మధ్య ఏర్పడే అభిప్రాయ భేదాలు చక్కదిద్దుకోవటానికి మాకు సమయం ఉండేది. కలిసి మేము ఎదుగుతూ వచ్చాం. ఒకరి పట్ల ఒకరం మంచి అవగాహన ఏర్పరచుకున్నాం. ఒకరినొకరం గౌరవించుకోగలిగాం. భావోద్రేకపరమైన పరిపక్వతతో దగ్గరయ్యాం. చివరికి ఒకరి వల్ల మరొకరు ఎంతో ఆనందాన్ని చవిచూశాం. నాకదే అమూల్యమైనది. ఇవాళ కూడా మా మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఆ భేదాల కంటే మా మధ్య ఉన్న ప్రేమ గొప్పదనే విషయం మాకు తెలుసు. ఓ జంట వైవాహిక జీవితం విజయవంతమైందంటే అందుకు కారణం మంచి హోదా, మంచి ఉద్యోగాల్లో చాలా డబ్బు ఆర్జించడం కంటే వాళ్ళ మధ్య గల భావోద్రేకపరమైన తెలివితేటలే బాగా దోహదం చేస్తాయి. కొందరు విజయవంతమైన నెట్వర్క్ విక్రేతలు ఎందువల్ల అపజయం పాలవుతున్నారు? సైడ్ హెడ్డింగ్. కొన్ని సంవత్సరాలుగా వ్యాపారంలో గొప్పగా ఆర్జించిన చాలామంది విజయవంతమైన నెట్వర్క్ మార్కెటర్లను నేను కలుసుకున్నాను. అలాగే చాలామంది నెట్వర్క్ మార్కెటర్లు బాగా బిజినెస్ చేసి కూడా అంతా నష్టపోయిన వారిని కలుసుకున్నాను. ఎందువల్ల అంటే మళ్ళీ అదే సమాధానం, భావోద్రేకపరమైన తెలివితేటలు. విజయవంతమైన నెట్వర్క్ విక్రేత ఒకరు దెబ్బతిన్నారనడానికి ఓ ఉదాహరణ, ఆయన పేరు రే. ఆయన దక్షిణ కాలిఫోర్నియాలో నివసిస్తుంటారు. కాలేజీ అయిపోగానే హెల్త్ ఫుడ్ స్టోర్స్లో పరంపరలో చేరి పనిచేస్తూ కొంతకాలానికి స్టోర్ మేనేజర్ అయ్యారు. రే బయోకెమిస్ట్రీ పట్టభద్రుడు. అందువల్ల అతనికి ఆరోగ్యం మీద ఆసక్తి ఎక్కువ. ఒకరోజు ఓ ఖాతాదారుడు వచ్చి రేకి కొత్త ఆరోగ్య ఉత్పాదన ఒకటి చూపించాడు. రే ఆ ఉత్పాదనలు అమ్మడానికి ప్రయత్నిస్తే మంచి ఆదరణ లభించింది. వెంటనే రే తన బాస్ దగ్గరికి వెళ్ళి వీటిని భారీగా కొనుగోలు చేసి అమ్మేస్తే ఎలా ఉంటుందన్నాడు. బాస్ నో అనగానే అసహనంతో ఉద్రేకం కొద్దీ ఆ ఉద్యోగానికి వెంటనే రాజీనామా చేసి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అవకాశాన్ని చేపట్టాడు. రే 3 సంవత్సరాలు ఆ బిజినెస్ను అధ్యయనం చేసి నేర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాలు ఆర్థిక సంఘర్షణకు గురయ్యాడు. అకస్మాత్తుగా పరిస్థితి ఆశాజనకంగా మారింది. ఈ క్వాడ్రంట్ దశ నుంచి అతని ఆలోచన ధోరణి బి క్వాడ్రంట్కు మారింది. బిజినెస్ బాగా వృద్ధి చెందింది. హెల్త్ ఫుడ్ స్టోర్లో అతను ఉద్యోగం చేస్తున్నప్పుడు సంవత్సరం పనికొచ్చే వచ్చే ఆదాయం అతనికి వారం రోజుల్లోనే రాసాగింది. తన బిజినెస్లోకి వస్తున్న కొత్త వారిని వేదికపై ఉండి ఆహ్వానించే స్థాయికి వచ్చాడు రే. అతను కొత్త తార అయ్యాడు. వచ్చిన చిక్కేమిటంటే ఆ వేదిక, ఆ తార స్థాయి అతని బుర్రలోకి బాగా ఎక్కాయి. అహంభావిగా, పొగరబోతుగా తయారయ్యాడు. భావోద్రేకపరమైన తెలివితేటల స్థాయి పతనానికి అదో సంకేతం. తనకు బిజినెస్ నేర్పించిన వారితోనే వాగ్వాదానికి దిగేవాడు. వాళ్ళకంటే తనే తెలివైన వాడేనని అనుకునేవాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి అందమైన కార్లు, ఇల్లు ఉన్నాయి. ధనం బాగా ప్రవహిస్తుంది. ఆ డబ్బే అతని బుర్రలోకి బాగా ఎక్కింది. అప్పుడే ఓ కొత్త నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ రంగంలోకి దిగింది. వాళ్ళ దగ్గర ఓ అత్యుత్తమమైన హెల్త్ ప్రొడక్ట్ ఉంది. రే లాంటి వాళ్ళు తమ సంస్థలోకి ఫిరాయింపు జరిపి వ్యాపారంలో చేరితే బాగుంటుందని చూస్తున్నారు. తను నెలకొల్పిన బిజినెస్ను వదిలిపెట్టి రే తమ సంస్థలోకి వచ్చేలా చేయడానికి వాళ్ళకి ఎక్కువ కాలం పట్టలేదు. రే అందులోంచి ఇందులోకి ఎందుకు దూకాడంటే
తను వీలైనంత తొందరగా భారీగా వ్యాపారంలో విజయాలు సాధించాలని. రే తనతో పాటు తన బృందంలో మరికొందరిని కూడా ఈ కొత్త సంస్థలోకి తీసుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత రే దెబ్బతిన్నాడు. ఎలా? అందుకు 2 కారణాలున్నాయి. ఒకటి ఏమిటంటే ఆ కొత్త కంపెనీ అధినేతలు కూడా రే లాంటి వాళ్ళే. వాళ్లకు అసహనం ఎక్కువ, పైగా ఉద్రేకపూరిత స్వభావం గలవారు. వాళ్ళు చాలా తొందరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే తపన ఉన్నవారు. రెండవ కారణం, వాళ్ళు కూడా రేలాగే మనీ మేనేజ్మెంట్ విషయంలో చాలా వెనుకబడి ఉన్నవారు. పేరాస, హడావుడి చేయడం, డబ్బు హోదాను ప్రదర్శించటం, తెలివి తక్కువగా మాట్లాడటం వంటి లక్షణాలు ఉన్నవారు. వచ్చిన ఆదాయాన్ని బిజినెస్లో మళ్ళీ పెట్టుబడి పెట్టడం, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం వంటి వాటికంటే, నిజమైన సంపదను పొందాలనుకోవడం కంటే సంపద ఉన్నట్లు కనిపించాలనే అంశాల కోసం డబ్బు ఖర్చు చేశారు. ఇంతకుముందు ఈ అధ్యాయంలో నేను చెప్పిన సంగతి మీకు జ్ఞాపకం ఉంది కదా. పేదవాళ్ళు నిజమైన విలువగల వస్తువుల పట్ల ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. రే, అతను చేరిన కొత్త కంపెనీ స్థాపకులు ఆ తరహా వ్యక్తులని నా అభిప్రాయం. అందువల్లే రే కొత్త కంపెనీ అధినేతలు నిజమైన సంపదను కొనడంలో విఫలమయ్యారు. అందుకు బదులుగా వాళ్ళు ఫాస్ట్ కార్లు, ఫాస్ట్ స్త్రీలు వంటి వాటికి ఎక్కువ ఖర్చు పెట్టి బిజినెస్ కోల్పోయి అత్యంత వేగంగా దివాలా తీసే స్థితికి చేరుకున్నారు. ఒకే జాతి పక్షులు ఒకేలా కలిసి ఎగురుతాయి మరి. ఇవాళ రే ఒక కొత్త నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నుంచి మరొక దానిలోకి దూకుతూ అలా తిరుగుతూనే ఉన్నాడు. నేను చూసినప్పుడల్లా అతను ఒక కొత్త బిజినెస్ అవకాశంతో ఒక కొత్త ఉత్పాదనను విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ను నడపడం నేర్చుకున్నాడు, కానీ ఆ వ్యాపారంలో విజయం సాధించలేకపోయాడు. అతను ఎందుకు అపజయం పాలయ్యాడంటే అతని మానసిక ఉద్రేకం అతని ఆలోచన సరళికి అడ్డుగా నిలిచింది. ఓ కప్పగా మారిపోకు. సైడ్ హెడ్డింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలను మార్చుకోవడం తప్పని నేను ఇప్పుడు చెప్పటం లేదు. అలా జరుగుతుందని నాకు తెలుసు. రే లాంటి వాళ్ళు సరైన బిజినెస్ కోసం, సరైన ప్రొడక్ట్ లైన్ కోసం, తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి వెళ్తుంటారు. వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే తమ భావోద్రేకపరమైన తెలివితేటల్ని వాళ్ళు మెరుగుపరుచుకోలేరు. నా ఉద్దేశంలో అదే ప్రధాన కారణం. మరో మాటగా చెప్పాలంటే బిజినెస్ వదిలేయడం సరే, అయితే అందుకు కారణాలు ఉద్రేకపూరితమైనవి కాకుండా సరైన కారణాలే ఉండాలి. ఒక కొలంలోంచి మరో కొలంలోకి దూకడం కప్పలకు మంచిదే కావచ్చు, కానీ బిజినెస్ అధినేతలకు అది మంచిది కాదు. నా మిత్రుడు ఒకడు అనేవాడు, కప్పగా ఉండడంలో ఇబ్బంది ఏమిటంటే రోజంతా అది పురుగుల్ని వేటాడటంతో పాటు పట్టుకున్న తర్వాత వాటిని తినాలి కదా. ఇక్కడ సందేశం ఏమిటంటే మీకు అనువైన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లభ్యమైన తర్వాత అందుకోసం వ్యాపారాన్ని, సమయాన్ని ఏర్పరచుకుంటూ కలిసిమెలిసి ఎదగడానికి కృషి చేయండి. పురుగుల్ని వేటాడే కప్పల్లాగా మారకండి. విజయవంతమైన నెట్వర్క్ మార్కెటర్లు మరిన్ని విజయాలు ఎలా సాధిస్తారు? సైడ్ హెడ్డింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో గొప్పగా విజయం సాధించిన కొందరు అధినేతలను నేను కలుసుకోవడం నాకు చాలా సంతోషకరమైన అనుభవం. వాళ్ళలో చాలామంది నాకంటే, ఆ మాటకొస్తే మా రిచ్ డాడ్ కంటే కూడా ఎక్కువ విజయం సాధించారు. నా వరకు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో విజయానికి గల ఫార్ములా ఏమిటని తెలుసుకోవటం ఓ సంతోషదాయకమైన విషయం. ఆ ఫార్ములాయే మా రిచ్ డాడ్ నాకు నేర్పించారు. ఆ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. 1. వ్యాపారాన్ని నెలకొల్పడం. వ్యాపారం మొదలై సరైన గాడిలో పడటానికి మామూలుగా 5 సంవత్సరాలు పడుతుంది. అంతకంటే తక్కువ కాలం పట్టవచ్చు, లేదా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చని నాకు తెలుసు. బిజినెస్ అనేది ఓ బిడ్డ లాంటిది, ఎదగడానికి కొంతకాలం పడుతుంది మరి. నెంబర్ 2. వ్యాపారంలో మళ్ళీ పెట్టుబడి పెట్టడం. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకు అవుతుందంటే నేను ప్రస్తావించిన ఆ రేక్ కానీ ఇంకా అలాంటి మరికొందరు వ్యక్తులు కానీ అందుకు ఇష్టపడరు. మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి బదులుగా వచ్చిన డబ్బును ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగానూ ఖర్చు పెట్టేస్తారు. ఎంత ఖర్చు అయినా, ఇంకా అప్పు చేసైనా సరే, అందమైన కార్లు, అందమైన ఇల్లు, అందమైన దుస్తులు వంటివి కొనేస్తారు. విహారయాత్రలు చేస్తారు. తమ బిడ్డ ఎదగడానికి సహాయపడకుండా బిడ్డ లంచ్ కోసం ఉంచుకున్న డబ్బును దొంగలిస్తారు. బిడ్డ ఆకలికి మాడిపోవడం మొదలవుతుంది. దురదృష్టవశాత్తు రే లాంటి వ్యక్తుల కథలు సాధారణంగా ప్రతి వ్యాపారంలోనూ ఉంటాయి. అమెరికాలోని కొందరు చాలా డబ్బు సంపాదించిన సంపన్నులుగా ఉండేవారు కొద్దిమందే కావడానికి కారణం వాళ్ళు తమ పిల్లల లంచ్ కోసమని ఉంచిన డబ్బును ఖరీదైన బొమ్మలు అవి కొనడానికి ఖర్చు చేసి ఆ విధంగా తమ అహాన్ని సంతృప్తిపరుచుకుంటారు. వ్యాపారాల్లో
పునఃపెట్టుబడి ఎలా సాధ్యమవుతుంది? సైడ్ హెడ్డింగ్. సంప్రదాయ సిద్ధమైన వ్యాపార ధోరణిలో రిచ్డాడ్.కామ్ బిజినెస్లో వచ్చే డబ్బును మళ్ళీ పెట్టుబడిలో పెడుతుంది. ఎలా అంటే మిలియన్ల కొద్ది డాలర్లను మా వెబ్సైట్ను మెరుగుపరుచుకోవటం కోసం, పాఠశాలలో పిల్లలకు ఉచితంగా ఇచ్చే గేమ్, స్కూల్ పాఠ్యాంశాలైన లైవ్ వెబ్ గేమ్ క్యాష్ ఫ్లో 101, క్యాష్ ఫ్లో ఫర్ కిడ్స్లను నిర్మించడం కోసం ఖర్చు చేస్తుంది. సంప్రదాయ సిద్ధమైన వ్యాపార విధానంలో వచ్చిన దాన్ని మళ్ళీ బిజినెస్లోనే పెట్టుబడి పెట్టడానికి ఇవే ఉదాహరణలు. మరో ఉదాహరణ ఏమిటంటే గిడ్డంగిని నిర్మించడం, అదనంగా ట్రక్కులు కొని వాహన సముదాయాన్ని పెంచడం లేదా జాతీయ స్థాయి ప్రచారానికి డబ్బును ఖర్చు చేయటం. నెట్వర్క్ మార్కెటింగ్లో తిరిగి పెట్టుబడి పెట్టడం అంటే బిజినెస్ను 10 మంది నుంచి 20 మందికి విస్తరించుకుంటూ వెళ్ళడం. అలాగే బిజినెస్ అవగాహనలో వెనుకబడి ఉన్న వారిని సరైన దారిలో పెట్టడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోవటం. చాలా నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల్లోని విశేషాంశం ఏమిటంటే బిజినెస్లో తిరిగి పెట్టుబడి పెట్టడానికి ఎంతో డబ్బు అవసరం ఉండదు. ఇంకో చివరి అంశం ఏమిటంటే నిజమైన వ్యాపార అధినేత పెట్టుబడులు పెట్టడానికో లేదా వచ్చిన ఆదాయాన్ని తిరిగి బిజినెస్లోనే పెట్టుబడి పెట్టడానికో వెనుకాడడు. అదొక నిరంతర ప్రక్రియగానే భావిస్తాడు. ఏ వ్యాపారంలోనైనా గొప్పగా సంపదను సంపాదించడంలో చాలామంది విఫలం అవుతున్నారంటే అందుకు కారణం వాళ్ళు తమకు వచ్చిన దాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించలేకపోవడమే. నెంబర్ 3, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు. రియల్ ఎస్టేట్లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? అందుకు 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమిటంటే ట్యాక్స్ చట్టాలు, అంటే లొసుగులు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టే బిజినెస్ అధినేతలకు అనుకూలంగా ఉన్నాయి. ఈ పుస్తకానుబంధంలో మా ట్యాక్స్ వ్యూహ నిపుణురాలు డయన్ కెన్నడీ రియల్ ఎస్టేట్కు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్కు గల అనుబంధాన్ని, అవి ఒకదానికొకటి ఏ విధంగా రూపొందాయని చర్చించారు. రెండవ కారణం, రియల్ ఎస్టేట్ అంటే మీ బ్యాంకు వాళ్ళు ఫైనాన్స్ సమకూర్చడానికి ముందుకొస్తారు. అదే మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ కొనడానికి 6.5% పై 30 సంవత్సరాల లోన్కు బ్యాంకును అడిగి చూడండి. వాళ్ళు మిమ్మల్ని చూసి పక్కాలను నవ్వి వెళ్ళి రమ్మంటారు. ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. నేను ముందుగా ఓ వ్యాపారం నెలకొల్పి ఆ తర్వాత రియల్ ఎస్టేట్లోకి ఎందుకు వెళ్ళమంటున్నానంటే రియల్ ఎస్టేట్కు ఎక్కువ సమయం, ఆ రంగంలో జ్ఞానం, అనుభవం, డబ్బు కావాలి. మీకు అదనంగా వచ్చే క్రమమైన ఆదాయం, బి క్వాడ్రెంట్ బిజినెస్లో వచ్చే ట్యాక్స్ ప్రయోజనాలు లేకపోతే రియల్ ఎస్టేట్ చాలా రిస్క్ అవుతుంది. పైగా చాలా కాలం పడుతుంది. చాలా రిస్క్ అని ఎందుకు అంటున్నానంటే రియల్ ఎస్టేట్లో పొరపాట్లు జరిగితే, ముఖ్యంగా ఆస్తి మేనేజ్మెంట్లో జరిగితే భారీ మూల్యం చెల్లించక తప్పదు. రియల్ ఎస్టేట్లో చాలామంది భంగపడటానికి లేదా ఆలస్యంగా డబ్బు సంపాదించడానికి కారణం ఏమిటంటే బిజినెస్ అధినేతలకు ఉన్నట్లుగా వాళ్ళ వద్ద అదనపు డబ్బు ఏమీ ఉండదు. వాస్తవానికి రియల్ ఎస్టేట్లోని ఉత్తమమైన డీల్స్ అన్నీ సాధారణంగా ఖరీదైనవిగా ఉంటాయి. మీ దగ్గర డబ్బు లేనట్టయితే ఎవరికి అక్కర్లేని రియల్ ఎస్టేట్ బేరాలు మీ దగ్గరకు వస్తాయి. మొత్తం డబ్బు చెల్లించకుండా రియల్ ఎస్టేట్లో డబ్బు మదుపు పెట్టాలని అనుకునే వాళ్ళని నేను ఈరోజు చాలామందిని చూస్తున్నాను. ఇలాంటి బేరాలు ఉన్నప్పటికీ వాళ్ళు ఇటువంటి బేరాలను వెతకటానికి, మొత్తం ఒకేసారి చెల్లించేందుకు వాళ్ళ దగ్గర అసలు ఏమీ ఉండకపోవటమే కారణం. మీకు రియల్ ఎస్టేట్ విద్య, అనుభవం, డబ్బు లేకపోతే డౌన్ పేమెంట్ నగదు చేత చేసే వ్యాపారం మీ పెట్టుబడుల విషయంలో చాలా ఖరీదైన అంశంగా పరిణమిస్తుంది. అందువల్ల ముందు బిజినెస్ నెలకొల్పండి. రెండవది, వచ్చిన దాన్ని తిరిగి పెట్టుబడికే వినియోగించండి. మూడవది, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి. చిన్న మాట, ముందు బిజినెస్ నెలకొల్పండి. రెండవది, వచ్చిన దాన్ని తిరిగి పెట్టుబడికే వినియోగించండి. మూడవది, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి. 4, విలాసవంతమైనవి కొనడం. మా వైవాహిక జీవితంలో కిమ్, నేను పెద్ద భవంతిలో నివసించలేదు, ఖరీదైన కార్లను వాడలేదు. చాలా సంవత్సరాల పాటు నెలకు $400 తనఖా చెల్లించేలాంటి చిన్న ఇంటిలోనే ఉన్నాం. ఆ చిన్న ఇంట్లో ఉంటూ మామూలు కార్లు వాడుతున్న రోజుల్లో మా డబ్బును బిజినెస్ నెలకొల్పడానికి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకు వినియోగించాం. ఇవాళ మేము ఒక పెద్ద ఇంట్లోనే ఉంటున్నాం. మాకు 6 కార్లు ఉన్నాయి. అయితే మాకు వచ్చే డబ్బు మా వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే ఆస్తుల ద్వారానే లభ్యమవుతుంది. మా రిచ్ డాడ్ చెప్పే సాధారణ సూత్రం ఏమిటంటే వ్యాపారాన్ని నెలకొల్పు, వచ్చిన దాన్ని మళ్ళీ వ్యాపారంలోనే పెట్టుబడిగా పెట్టు. దాంతో అది పెరుగుతుంది. దాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టు. దాంతో నీ వ్యాపారం, నీ రియల్ ఎస్టేటు నీకు విలాసాలను కొని పెడతాయి. ఇంకోలా చెప్పాలంటే ఆస్తులు నెలకొల్పడానికి లేదా కొనడానికి కృషి చేయి. ఆ తర్వాత నీ ఆస్తులే నీకు విలాసాలను కొనిపెడతాయి అని.
ఇవాళ కిమ్కు నాకు పెద్ద ఇల్లు 6 కార్లు ఉన్నాయి. మేము మా జీవిత పర్యంతం ఒక పని చేయనవసరం లేదు. ఎందుకంటే మాకు పనులు లేవు, కానీ ఆస్తులున్నాయి. ఇవాళ మాకు బాగా ఇష్టమైన పనులే మేము చేసుకుంటున్నాం. అంతేకాదు, మా రిచ్ డాడ్ 4 సూత్రాల పథకాన్ని అనుసరించాం. దాని ద్వారా నిజమైన సంపద ఏమిటో, ఎప్పుడు వృద్ధి అయ్యే సంపద ఏమిటో తెలుసుకోగలిగి శ్రీమంతులమై ఆ తర్వాత గొప్ప శ్రీమంతులమయ్యాం. మేము వ్యాపారాలు నెలకొల్పాం. వ్యాపారాల్లో మళ్ళీ పెట్టుబడులు పెట్టాం. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాం. ఆ తర్వాత మా ఆస్తులు మాకు విలాసాలను కొనిపెట్టాయి. ఎందువల్ల అనేక మంది శ్రీమంతులు కాలేకపోతున్నారు? సైడ్ హెడ్డింగ్. ఇది చాలా సులువైన సూత్రమే అయినా ఎందువల్ల చాలామంది ఈ ప్రణాళికను అనుసరించలేకపోతున్నారు? చాలామంది విషయంలో భావోద్రేకపరమైన తెలివితేటలు లేకపోవడమే ఈ ప్రశ్నకు సమాధానమని మళ్ళీ రుజువైంది. చాలామందికి ఓర్పు, క్రమశిక్షణ ఉండవు. ఈ ప్రణాళికను అనుసరిస్తూ దానివల్ల ఫలితాలు పొందడంలో జరిగే ఆలస్యం వాళ్లకు ఇష్టం ఉండదు. చాలామంది డబ్బును ఆర్జిస్తారు, ఖర్చు పెట్టేస్తారు. అందువల్ల ఇది మానసికపరమైన ఐక్యూ లేదా ఆర్థికపరమైన ఐక్యూకు సంబంధించిన అంశం కాదు. ఇది భావోద్రేకమైన ఐక్యూకు సంబంధించినది. నిజానికి ఈ 3 ఐక్యూలలో చాలా సులభమైనది ఆర్థికపరమైన ఐక్యూ. స్కూల్లో మంచి ఫలితాలు సాధించలేని చాలామంది ఆ తర్వాత సంపన్నులు అయ్యారంటే అదే కారణం. అందువల్ల ఆర్థికపరమైన ఐక్యూకు వారధి భావోద్రేకపరమైన ఐక్యూ అని నా అభిప్రాయం. ఆ తెలివితేటల్ని అభివృద్ధి పరుచుకోవడానికి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఎవరికైనా సరే సాయం చేస్తుంది. పేపర్ ఆస్తులు ఎప్పుడు కొనాలి? సైడ్ హెడ్డింగ్. చాలామంది అడుగుతూ ఉంటారు, స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి పేపర్ ఆస్తులను ఎప్పుడు కొంటారు అని. దానికి నా సమాధానం మా రిచ్ డాడ్ చెప్పినదే. కొన్ని సంవత్సరాల క్రితమే రిచ్ డాడ్ నాకు చెప్పారు, ఉత్తమమైన ఆస్తి ఏమిటంటే వ్యాపారమే, బిజినెస్సే నెంబర్ 1 అని అనటానికి కారణం, నీకు ఒక వ్యాపారాన్ని సొంతం చేసుకోగల తెలివితేటలుంటే దానంత ఉత్తమమైన ఆస్తి ఇంకొకటి ఉండదు. రెండవది రియల్ ఎస్టేట్. మూడవది పేపర్ ఆస్తులు. పేపర్ ఆస్తులను చిట్ట చివర పేర్కొనడానికి కారణం వాటిని కొనటం తేలికే కానీ వాటిని సొంతం చేసుకోవటం రిస్క్తో కూడుకున్న వ్యవహారం. పేపర్ ఆస్తుల్లో ఉన్న రిస్క్ గురించి నా మాటల్లో మీకు నమ్మకం కుదరకపోతే బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి వాటిని కొనడానికి 30 సంవత్సరాల మార్ట్గేజ్ అడగండి. అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి. అందువల్ల పేపర్ ఆస్తుల గురించి అడిగేవారికి మా రిచ్ డాడ్ ఇచ్చిన సమాధానమే చెబుతాను. ఆస్తుల విషయంలో పేపర్ ఆస్తులను చివరిలో ఉంచడానికి కారణం అవి కొనటం తేలికే కానీ వాటిని సొంతం చేసుకోవటంలో రిస్క్ ఎక్కువ. మరో కారణం ఏమిటంటే బిజినెస్కు కానీ లేదా రియల్ ఎస్టేట్కి కానీ దారుణమైన విపత్తు ఏర్పడితే ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది. స్టాక్స్పై ఇన్సూరెన్స్ చేయడం ఎలాగో చాలా కొద్దిమందికే తెలుసు. మ్యూచువల్ ఫండ్స్కు ఏదైనా ఇన్సూరెన్స్ ఉందేమో నాకు తెలియదు, ఉంటే ఉండవచ్చు. తాము చేస్తున్న పని పట్ల జనం సంతోషంగా ఎందుకు ఉండరు? సైడ్ హెడ్డింగ్. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను శిక్షణ పొందిన అనుభవజ్ఞుడైన మెంటల్ హెల్త్ వర్కర్. అతను ఒకసారి ఏమన్నాడంటే, సంతోషానికి గల కారణాల్లో ఒకటి కంట్రోల్ అనే మాట. మీకెంత మనోనియంత్రణ ఉంటే అంత సంతోషం మీకు లభిస్తుంది. అలా కాకుండా మీపై మీకు నియంత్రణ లేకపోతే లేదా కంట్రోల్ను కోల్పోతే చాలా తరచుగా విచారానికి గురి కావాల్సి వస్తుంది. దానికి అతను ఉదాహరణ కూడా చెప్పాడు. ఒక అతను హడావుడిగా ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. అకస్మాత్తుగా అతను ఓ మైలు పొడవున్న ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నాడు. ఆ ట్రాఫిక్లో దారి చూసుకోకుండా ముందుకు వెళ్ళడం సాధ్యం కాకపోయేసరికి తన ప్లాన్ను అందుకోలేడని అర్థమైంది. అతని సంతోషమంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. అతను ఎందువల్ల విచారానికి గురయ్యాడంటే ట్రాఫిక్ జామ్ అతని కంట్రోల్లో లేదు. మరి ఈ పాఠంలోని సారాంశం, నియంత్రణ, సంతోషం అనేవి ఒకదానికొకటి అత్యంత సన్నిహితమైనవి. ఈ అధ్యాయం ఆరంభంలో పేర్కొన్న ఆ రేడియో ఇంటర్వ్యూలోని శ్రోత విషయం మళ్ళీ ప్రస్తావిస్తే, అతను సంతోషంగా లేడు. అతను సంతోషంగా లేకపోవడానికి గల కారణాల్లో ఒకటి, అతను జీవితంపై ఉండవలసిన కంట్రోల్ను కోల్పోయాడు. అతను భద్రత కలిగిన ఉద్యోగాన్ని నమ్ముకున్న తన ఆర్థికపరమైన విషయాల్లో అతను నియంత్రణను ఏర్పరచుకోలేకపోయాడు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన పెట్టుబడులపై కూడా కంట్రోల్ను కోల్పోయాడు. ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందంటే, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ పతనమైన తర్వాత సెప్టెంబర్ 11 ఉగ్రవాదుల దాడి తర్వాత చాలామంది కంట్రోల్ కోల్పోయి దుఃఖానికి గురయ్యారు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ను కోల్పోవడం, ఆ తర్వాత రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడంలోని గొప్ప విలువ ఏమిటంటే, ఈ 2 చర్యలు మీ జీవితంపై మళ్ళీ నియంత్రణను పునరుద్ధరిస్తాయి.
మీకు ఎంత ఎక్కువగా కంట్రోల్ ఉంటే అంతగా మీకు ఆనందం లభిస్తుంది. ఆనందం అనేది జీవితంలో భావోద్రేక పరంగా చాలా విలువైనది. సారాంశం. మరి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీరు డబ్బు కోసం పనిచేస్తున్నారా లేక సంపద కోసం పనిచేస్తున్నారా? సంపద కోసం పనిచేయడానికి ఇది సమయమని మీరు భావిస్తే మీకు 2 సలహాలు. దిగువ చూపిన క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ ప్రకారం నా సలహా ఏమిటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ను పార్ట్ టైం పద్ధతిలో ప్రారంభించండి. రిచ్ డాడ్ క్యాష్ ఫ్లో 101 గేమ్తో పెట్టుబడి ఎలా పెట్టాలో నేర్చుకోండి. మీకున్న తీరిక సమయంలో ఈ 2 పనులు మీరు చేయగలిగితే తరువాత 3 నుంచి 5 సంవత్సరాల్లో మీ ఆర్థికమైన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అలా కాకుండా చాలామందిలా ఉద్యోగ భద్రత అని దాన్నే పట్టుకుని వేలాడి మీ డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టారనుకోండి, మీ ఆర్థికపరమైన జీవితంపై మీ నియంత్రణ లేకుండా ఇతరుల కంట్రోల్లో ఉందనుకోండి. అప్పుడు మీకేం ఆనందం లభిస్తుంది? మీరు కానీ బి లేదా ఐ క్వాడ్రంట్స్లో విజయం సాధిస్తే మీరు డబ్బు కోసం పనిచేస్తున్నట్లు కాకుండా సంపద కోసం పనిచేస్తున్నట్లు అవుతుంది. తరువాతి లాభం. తరువాతి అధ్యాయంలో మీ కలను నిజం చేసుకోవడంలోని లాభం ఏమిటో చర్చిద్దాం. క్యాష్ ఫ్లో 101 గేమ్ ఆడిన వారికి అందులోని మొదటి మెట్టు ఏమిటో గుర్తుండే ఉంటుంది. అదే కలను ఎంపిక చేసుకోవటం. రిచ్ డాడ్ ఎప్పుడూ చెప్పేవారు, ముందు కలలు కనండి, తర్వాత పని ప్రారంభించండి అని. ఈ అంశాన్ని చివరిలో ఉంచడానికి కారణం, ఇప్పుడు జీవితంలో గొప్ప సంపదను ఎలా పొందవచ్చునో మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద కళలను కనొచ్చు కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడతో 9వ అధ్యాయం అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. జై హింద్. మళ్ళా వచ్చే 10th పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.